విటమిన్ సి కోసం ఎక్కువగా మనం తీసుకునేది కమలా పండు కదా, దానికంటే ఎక్కువగా విటమిన్ సి రెడ్ క్యాబేజీలో ఉంటుందండి. నాట్ ఓన్లీ దట్ వన్, పోషకాలు కాస్త ఎక్కువనే ఉంటాయండి ఈ రెడ్ క్యాబేజీలో. ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి మరో వీడియోలో చెప్తాను. ఈ రెడ్ క్యాబేజీ రొటీన్ లైఫ్ లో యూజ్ చేయడం తక్కువ కాబట్టి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎగ్ కానీ ఎగ్ ఫ్రైస్ కానీ చాలా బాగా ఇష్టపడుతుంటారు కదా. సో ఈ రెడ్ క్యాబేజీతో ఎగ్ తో రెండిటి కాంబినేషన్ లో చేయండి. టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్ గా ఇష్టంగా తింటుంటారు. చూడటానికి తినడానికి ఆరోగ్యానికి హెల్ప్ అయ్యే ఎగ్ రెడ్ క్యాబేజీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో పోపు దినుసులను కూడా యాడ్ చేసి అవి చక్కగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం ఎండుమిర్చిని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి దీనిలోనే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఆనియన్స్ 1 or 2 minutes పాటు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గట్లుగా ఉప్పు, పసుపుని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని నెక్స్ట్ చాలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాబేజీ ముక్కలను అయితే తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 2-3 minutes పాటు వేయించుకోండి. దీనిలోనే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మూత పెట్టుకొని ఒక 3-4 minutes పాటు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. క్యాబేజీ ఈ విధంగా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత మీ స్పైస్ కి తగినట్లుగా 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి కారపొడిని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాబేజీని సైడ్ కి జరిపేసి దీనిలో ఒక 3 లేదా 4 మీకు ఇష్టం వచ్చిన అన్ని ఎగ్స్ అయితే బ్రేక్ చేసి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోండి. ఎగ్ ఫ్రై చేసుకునే ప్రాసెస్ లో కొంతమంది అయితే ఎక్కువ పలుకులుగా ఉంటే ఇష్టపడుతుంటారు, కొంతమంది ఈ విధంగా చిన్న చిన్న పలుకులుగా ఉంటే ఇష్టపడుతుంటారు. మీ టేస్ట్ కి తగ్గట్లుగా ఎగ్ ని మిక్స్ చేసుకోండి. సో ఎగ్ మిక్చర్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఏమైనా ఉప్పు కానీ సరిపోనట్లయితే యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న రెడ్ క్యాబేజీ ఎగ్ ఫ్రై మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. దీనిలో మామిడికాయ ముక్క వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుందండి, హాయిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఏం చేయాలి? తప్పకుండా లైక్ చేయాలి. ఇలాంటి రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.